బ్యాక్ టు అవర్ ఛానల్ బింగ్ మనీ. సో ఏంటి సార్ వీడియో అనుకుంటున్నారా? లాంగ్ వీడియో చాలా రోజుల తర్వాత ఎండ్ వరకు అయితే చూడండి, బాగుండబోతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే వీడియో ఆల్రెడీ నా స్నానం అయిపోయింది. మార్నింగ్ 5 అవుతుంది. నేను 4:40కి లేచా. సో మేమైతే మేడారంకి వెళ్తున్నాం అనమాట. నేను, మా చెల్లి, డాడీ, మమ్మీ, అమ్మమ్మ, తాత అయితే మేడారంకి వెళ్తున్నాము. యాక్చువల్లీ మా చిన్న వాళ్ళ ఫ్యామిలీ మిస్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా మిస్ అయింది. సో మేమైతే వెళ్తున్నాం అనమాట. మేము ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. మార్నింగ్కే వాయిస్ కూడా బయటికి రావట్లేదు మాట్లాడదామంటే. సో నేను ఇప్పుడు రెడీ అవ్వాలి. మా చెల్లి ఇంకా లేవలేదు, ఇంకా లేవలే. నా స్నానం కూడా అయిపోయింది అనమాట. సరే ఎంతైనా చిన్న కూతురు అది ఏం చేయలేం. సో తను లేచి రెడీ అయ్యి స్నానం చేసే లోపు నాది మొత్తం అయిపోద్ది. నేను అప్పటి వరకు రెడీ అయ్యిందా. సో నేను మీకు ఎట్లా రెడీ అవుతా, మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామని చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. డోంట్ స్కిప్ అండ్ డోంట్ మిస్ ఇట్. మేము ఉంటున్న దగ్గర నుండి మేడారంకి అయితే ఎగ్జాక్ట్ 5.5 to 6 hours పడుతుంది. అందుకే మార్నింగే లేచాం అనమాట. కనీసం మేము ఇప్పుడు బయలుదేరినా కూడా మార్నింగ్ 11 చెప్పేసి లేచి రెడీ అవుతున్నాము. ఆఫ్టర్ 2 days మేడం అనుకున్నాం కానీ నేను 4:40కి ఏమో లేస్తే మా డాడీ మాత్రం ఎప్పుడో లేచింది అనమాట. మా డాడీ స్నానం అయిపోయిన తర్వాత స్నానం లేకుండా. సో ఆ స్నానం అయిపోయిన నేను మా మమ్మీ ఒకటేసారి లేచింది. నా స్నానం అయిపోయిన తర్వాత మా చెల్లి వచ్చింది. నాకైతే ఇంకా 2 daysలో కరెక్ట్ 2 days ఎగ్జాక్ట్ 2 days అయితే ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ సంస్కృత్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. ఫస్ట్ టైం నాకు సంస్కృత్ ఎగ్జామ్. సో ఎక్సైటెడ్ ఎందుకంటే 10th ఎగ్జామ్స్ రాసాయి కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా అంటే భయం వేస్తుంది. అంత కాదు, జస్ట్ మనం ప్రిపేర్ అయ్యంటే మనం రాయొచ్చు. మార్నింగ్ లేచిన అనమాట. కళ్ళు మొత్తం రెడ్గా ఉన్నాయన్నమాట. ఇంకా అలవాటు అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ లేనండి. ఇప్పుడు మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే కష్టపడి. సో పర్లేదు. మా మమ్మీ కూడా లేట్గా స్నానం చేసినా కూడా రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి జుట్టే వేసుకోలేదు ఇంకా, ఇప్పుడు జుట్టేయాలంట. మా మమ్మీ ఏమో మంచిగా నీట్గా రెడీ అవుతుంది. మా డాడీ పాపం పొద్దున్నే రెడీ అయిపోయింది. ఇది చూడండి. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇక్కడికైతే కిందకి వచ్చేసినాం అనమాట. మా డాడీ అయితే ఇక్కడ కార్ తీస్తున్నాడు. సో వెయిట్ చేస్తున్నాం వెళ్ళడానికి. టిఫిన్ కోసం అయితే ఆగిన అనమాట. ఏం లేదు, పూరే చెప్పు. ఇవొక దోశ అంతే.
హోటల్లో తినే టిఫిన్ కంటే ఇంకా ఇలా ట్రక్ దగ్గర పెట్టుకొని చేస్తారు కదా, ఆ టిఫిన్ చాలా బాగుంటుంది అనమాట. ఇదేం జరుగుతుందా కటాక్షం ఫైనలీ ఘట్టమైసమ్మ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. కానీ మేడారం అయిపోయి ఇన్ని డేస్ అవుతుంది, జాతర అయిపోయి ఇన్ని డేస్ అవుతుంది, బట్ ఫుల్ జనాలు ఉన్నారనమాట. ఫుల్ రష్ ఉంది. నేనైతే మీకు చూపిస్తాను ఎంత రష్ ఉందని చెప్పేసి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఖాళీగా ఉంటుందేమో. మేడారం జాతర అయిపోయి ఇన్ని డేస్ అవుతుంది కదా, సో ఖాళీగా ఉంటుందేమో అనుకున్నా, బట్ చాలా రష్ ఉంది. నేను మీకు చూపిస్తాను. స్కూల్స్లో పిక్నిక్కి తీసుకెళ్తారు కదా, సో ఇక్కడ కూడా చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ లాగానే ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి మేడారం పిక్నిక్ తీసుకొచ్చారంట. చాలా స్కూల్స్ అయితే వచ్చాయి. అసలు ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. అసలు చాలామంది జనాలు ఉండే, చూడ్డానికి అమ్మవారిని చూడ్డానికి కూడా చాలా కష్టమై ఉండే. అసలు అయితే చాలామంది జనాలు ఉన్నారు. అసలు జాతర అయిపోయి ఎన్ని డేస్ అవుతున్నా కూడా ఇంతమంది జనాలు ఉంటారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పుష్ చేస్తున్నారు మొత్తం. అసలు స్పేస్ మేకింగ్ అయిపోయింది అంతేనా ఇదన్నమాట. టైం 11 ఎగ్జాక్ట్ 11. సో 11 కాబట్టి టీ బ్రేక్, టిఫిన్ తిన్నాం, నో టీ. సో టిఫిన్ తాగడానికి వచ్చింది మా చెల్లె బాదం మేమైతే. సో ఇంతసేపు మళ్ళీ ఘట్టమైసమ్మ దగ్గర ట్రావెల్ చేసి మధ్యలో టీ బ్రేక్ తీసుకున్న తర్వాత జంపన్న వాగు దగ్గరికి వచ్చినాం. జంపన్న వాగు దగ్గర ప్రస్తుతం వాటర్ అసలు అంటే జాతర అయినప్పుడు ఫుల్ వాటర్ ఉండే, ఇప్పుడు 0% వాటర్, జస్ట్ 10% వాటర్ లేవు అసలుకి. బట్ వాటర్ లేదు, సో డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇంకా జంపన్న వాగు దగ్గర వాటర్ లేవని చెప్పేసి ఇంకా డైరెక్ట్ సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా బాగా రెనోవేట్ చేశారు. అసలు చెప్పాలంటే చాలా బాగుంది యాక్చువల్లీ. గుడికైతే వెళ్తున్నాము. ఇట్లా బయటకు రావాలి మనం, ఆ ముందు నుంచి ఇట్లా రావాలి వరుస 1 2 3 4. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు అక్కడ నచ్చడానికి కూడా స్పేస్ లేకుండే అనమాట. కాకపోతే దర్శనం మాత్రం చాలా బాగా అయ్యింది. బట్ మొత్తం కింద మొత్తం గాజు అవంతా ఉన్నాయి. కాకపోతే దర్శనం మాత్రం సూపర్ అయిందనమాట. చాలా మంచిగా అయింది దర్శనం అయితే. మంచిగా నీట్గా దర్శనం చేసుకొని ఒక వచ్చేసానమాట. నీట్గా దర్శనం చేసుకొని మంచిగా దర్శనం అయింది యాక్చువల్లీ. కానీ కాళ్ళకి మొత్తం బెల్లం ఉందన్నమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ అయింది కదా, లంచ్ తినండి. సో మేము ఇక్కడ తినడానికి లంచ్ చేయడానికి అయితే వచ్చినాం అనమాట. సో పోయి తినాలి. అప్పటికే టైము 1:32 అయిపోయిందనమాట. చాలా ఆకలిస్తుంది. సో ఇంకా తినడానికి అయితే వెళ్ళిపోయాము. మేము 5 మెంబర్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. మా డాడీ వెజ్ మీల్సే, వెజిటేరియన్ కాబట్టి. కానీ చాలా బాగుందన్నమాట. చికెన్ బిర్యానీ అయితే చాలా 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 బాగుంది. మంచిగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసినాము.
ఈవినింగ్ 4కి అలా టీ అయితే తాగామన్నమాట. టీ బ్రేక్ యాక్చువల్లీ చెప్పాలంటే. టీ కూడా చాలా బాగుండే అనమాట. అసలు మేము ఆ రోజు తిన్న ఫుడ్ కానీ, టీ కానీ, టిఫిన్ కానీ చాలా బాగున్నాయి. టీ తాగాక అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళేదైతే వీడియో తీయలేదు. సో ఈ వీడియో వరకు ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.